మీరు పడిన స్ట్రగుల్ కానీ మీరు ఫేస్ చేసిన పెయిన్ కానీ ఒక డివోర్స్డ్ నుంచి ఇదంతా లైఫ్ చేంజ్ జరిగింది. సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా చీట్ అవ్వడం అప్పుడు ఏంటంటే ఒక మనిషి అన్ని సాక్రిఫైస్ చేసి ఒకరి గురించి ఉండిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను వదిలేసి వెళ్దు, నేను ఏమైనా చేసుకొని నా దగ్గరే పడి ఉంటుంది. అది ఇంగ్లీష్లో అంటారు టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. అది అయిపోయింది మా ఎక్స్ హస్బెండ్కి. నా దగ్గరే పడి ఉంటుంది, ఏమైనా నన్ను వదిలేసి వెళ్దు అయిపోయి ఇంకా నేనేం చేసినా వెళ్దు. ఈ మధ్య అందరూ అలాగే ఉన్నారు. అందుకే నేను సింగిల్గా ఉన్నానేమో. మళ్ళీ ఆ బాధ ఎందుకు పడాలి నేను? ఒకసారి పడిన బాధ ట్రస్ట్ ఇష్యూ వచ్చేస్తాయి మనకి. వేరే వాళ్ళు యాక్చువల్గా లవ్ చేసినా మనకి ఈడు అంతే అని అనిపిస్తుంది. సో ఇప్పుడు హ్యాపీ నేను సింగిల్గా, నాకు ఎవరు వద్దు. ఓకే, ఇంకొకటి ఏంటంటే అంత ఫ్యాక్ట్గా చాలా బొద్దుగా చాలా లావుగా ఉంటారనమాట ప్రీవియస్ పిక్చర్ చూసుకుంటే. ఇప్పుడు ఇంత నాజుగ్గా ఉండడానికి ఏదైనా ఫిట్నెస్ ట్రైనింగ్ చేశారా, తీసుకున్నారా? చాలా ట్రైనింగ్ చేశాను. మామూలుగా కాదు, ఒక 120 కిలోస్ లెగ్ ప్రెస్ చేస్తాను, 40 కిలోస్ స్క్వాట్స్ చేస్తాను. ఇంకా జిమ్ ఫ్రీక్ అనొచ్చు మీరు. జిమ్కి రెగ్యులర్ వెళ్తాను, డైట్ చేస్తాను, బయట ఫుడ్ తిన్నా చాలా తక్కువ, ఆల్కహాల్ టచ్ చేయను. ఇంకా ఒకప్పుడు డిప్రెషన్లో చాలా ఆల్కహాల్ తాగేదాన్ని. ఇప్పుడు మన బాడీని మనమే ప్రేమించాలని ఇవన్నీ మానేశాను.